ఏంది మనిషి తాగినట్టే లేదా మీరు భయపడిచ్చే నన్ను భయపడాకండి మామ. గుడ్డ మూసుకొని రాండి. ఏమైంది మామ? నువ్వు 2026 కూడా నువ్వు మారవరా నువ్వు మారిపోయినా అన్న పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా మారా. గుట్ట ముసుకోమా ఈడికే వచ్చానింది. ఓటు పాటలు చెప్పినాడు. నువ్వు దెంగుతా రాయి తీసుకునే మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో మంచి ఆలోచనలతో వచ్చిందేమో. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. అంత దూరం వచ్చి నీకు ఫస్ట్ జరిపాలా ఇదేంద్రజా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. ఇదే నాకు కనపలేదు రే. ఏంది తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. జై బాలయ్య చాలు మామ. ఈరోజు అంతా మళ్ళీ ఎక్కువ వేసుకుంటే కిక్కే కదా లైట్ గా. ఓకే మామ. ఇంకేంటి మామ విశేషాలు? మీరెవరు? మా లవర్ వదిలేసి 5 ఏళ్ళు అయిపోయింది మామ. ఫ్యామిలీ మ్యాటర్లే మామ. అయినా పోతే ఇంకో అమ్మే అంతేలేమమ్మా. ఏ అమ్మాయిలు కరువా? మనం రోజు తాగుతా ఉందాం, ఎంజాయ్ చేద్దాం మామ. చాలా అంతే. నీళ్ళల్లో చేపలు కరువా, భూమి మీద అమ్మాయిలు కరువా. అది మామ. వస్తా ఉండాలి, మన తాగుతా ఉండాలి, పోతా ఉండాలి. అవును, ఫరూక్ అనే మీ ఫ్రెండ్ ఉండే కదా, ఆ మాట మాట్లాడదు నాకు నోట్ల నుంచి మంచి మాటలు రావు. వాడిని మాడితే ఏమమ్మా ఏమైంది? వాడంతా లత్తుపుక్కుమాడు మామ. ఏంది 20 రూపాయలు డబ్బులు వేస్తాడు, 80 మాటలు చెప్తాడు, 1/4 ముందు అవి తెంగుతాడు, ఉన్న స్టఫ్ కూడా వాడి తెంగి తింటాడు. ఎందుకు వాడి గురించి వేస్ట్ బా. వాడే ఫోన్ చేస్తాడు మామ. గుళ్ళు ఉందామని చెప్తాం, నువ్వు సైలెంట్. ఓకే మామా. హలో మామ, ఏడున్నావు మామ? ఇక్కడ గుడికి వచ్చినాం మామా. ఇప్పుడు ఈ రోజు నేను మా లవర్ లేచిపోతాం మామ. గుడ్ న్యూస్ మామ నీకు. గుడ్ న్యూస్? నువ్వు మీ లవర్ లేచిపోతారా? గుడ్ న్యూస్ మామ నీకు. పెళ్లి చేస్తాను అనుకుంటున్నాము. ఏం గుడ్ న్యూస్ మామా? మీ లవర్ ఎందుకుంది మామ నీకు? ఏంది మామ ఆ మాట? మన్నే కాదు మామ, ఏమే మామ లత. అందుకే నన్ను 300 డబ్బులు ఇప్పించుకునిలే. ఏం చెప్తున్నారు మామ? లేదు మామ. ఆయన పూజారి పిలుస్తా అంటే గంట కొట్టు. ఈడే మామా. 3 సార్లు కొట్టాల్సిందే. ఈడికి వచ్చేయండి మామ మీరు త్వరగా. ఈడ చర్చిగా ఊరు పెట్ట రే నీ లత్త గుద్దందేంగా ఆడికిందుకు పోయినవరా? ఆడ నిన్ననేరా ఏరే పాప చచ్చిపోయి పొద్దున పూటే కనబడుతుందంటరా. నాకు అవన్నీ సౌండ్ లేదు మామ. మీ పెళ్ళిళ్ళకి అయితే మేము రావాలా, మా పెళ్ళిళ్ళకి మీరు రారేమావా? కాదురా, నువ్వు ఆడిపోయినావు. ఆడేమన్నా సినిమా హాలా లేదా అదేమన్నా ఫంక్షన్ హాలా రా? ఆడిపోయినావు రే. ఆడించి లేచి మా రూమ్ కాడికి రారా, ఇక్కడికి వచ్చేసాం, గుడి నుంచి బయటకు వస్తున్నాము. మీరు గుత్త మూసుకొని ఇద్దరు వచ్చారు రాలేదా? ఇప్పుడు ఏంది మామ ఇది టార్చర్? చెప్తా ఈత మనకెందుకు. మామ లేదు అదే తీర్థం ఇస్తా అంటే పూజారి అందుకని తీర్థం తాగుతానేంలే. ఇప్పుడు మీరు వస్తారు రారా మామ? యాదో మరి చెప్పండి మామ నాకు. మామ ఆడ పెద్ద హర్రర్ మామ. అది నీకు తెలియదు మామ. వాళ్ళు పొద్దున పొద్దునే దయ్యాలు కనబడతాయి మామ. నువ్వు ఉండే ప్లేస్ లో నా మాట నువ్వు రూమ్కి రారా. ఇప్పుడు నువ్వు కానీ రాకపోయినావు అనుకో, నేను చూడు నీ పేరు వాని పేరు ఇద్దరు పేర్లు రాసి లెటర్ లో
నువ్వు 5 లక్షలు అప్పు ఉన్నావు, వాడు 5 లక్షలు అప్పు ఉన్నారు, వీళ్ళు నా చేతికి ఇదే అని చెప్పేసి లెటర్ రాసి చచ్చిపోయి మా నాయన చేతికి ఇచ్చారు లెటర్ ఇదే. నీ నాయనకి బాకీలే నీకు బాకీలే ఆడ మేము అర్థమైందా? నువ్వు ఐమి లవ్ చేసుకుని మా మీదకి ఎంత పేదే? సరేలే, నేను చచ్చిపోతే మీ ఇద్దరి పేర్లే రాసేదే చూసుకో, మీ ఇద్దరి పేర్లే రాసి చచ్చిపోతాడే. సరేలే, ఉంటా, బాయ్. లేలే మామా, వస్తానంలే, నేను వాడు బావుగాడు ఇద్దరం వస్తానంలే, ఉండు. ఏం లేరా, వాడు ఫుల్ తాగింటాడు, 1300 డబ్బులు ఇప్పించుకున్నాడు, ఇంకా ఫుల్ తాగింటాడు. వాళ్ళ ఎవరు చనిపోయి 9 ఏళ్ళు అయింది, ఇప్పుడు వచ్చి పెళ్లి చేయంటాడు. యాడింది దగ్గరాలా ఇంకేడింది ఎకరాలా? ఇంక నువ్వు చచ్చిపోవాలా నేను చచ్చిపోవాలా? ఏం చేస్తాడు? ఏంది మామ అసలు? ఏంది మామ గొర్రెలు కడిగి తగ్గినాడు? మామా ఈడున్నాడు. ఏంది మామ ఈడున్నాడు? చిన్నగా మామ చిన్న దగ్గర వాడిని గుడి కడిగి వినని చెప్పిన బాగా. ఏంది మామ లేట్ ఆడిపోయినారు మామ? కాదు మామ, ఏంది మామ, ఏంది శవాల కాడ చూడకొచ్చి నువ్వు పెళ్లి గెలిచేయండి? ఇదేమో కళ్యాణ మండపమా? కాదు మామ, ఇడికే వచ్చా నింది నా లవ్వురు, అందుకని ఈడికెత్తి ఏంది మామ? ఎవడైనా పార్కులో కలుస్తాడు, పబ్లో కలుస్తాడు, లేకపోతే సినిమాలో కలుస్తాడు మామ. బాగున్నావా? ఏంది మనిషి తాగినట్టే లేదా? ఏ తాగలమా? నిద్ర పిప్పుడు లేచినాడు. అలవాట్లేదు. వీడికి దెంగుతాను గొబ్బు. పారండి మాకు తెలుసులే మామ, మీరంతా లత్తుకున్నా మడగాలి కానీ. గుడి పోయినా మామ, నీ గురించి నాకు తెలుసాను శవాలు దగ్గర పడుతున్నావా? కాదు కానీ మీరు భయపడిచ్చే నన్ను భయపడి అక్కడి మామ. గుడ్డ మూసుకొని రాండి. ఇప్పుడు యాడికి ఇక్కడికి ఈడుందాంలే, అక్కడ గొర్రెలు మామ. నీకు దెంగుతా, నువ్వు గుద్ద మూసుకొని రా. నీ కైపుకి కొంత గుద్దులో అనుపోతుంది. రండి కైపు అంటే పెళ్ళి మామ, ఏమనుకుంటున్నావా? ఏంది పెళ్ళి? ఏంది మామ? చీక్ చెట్ల కాడికి ఎత్తుకొచ్చు నువ్వు. మామ ఇదే ఫోన్ చేసి టైం చూడు ఎంత అయిందో. 8 అయింది కదా టైం. మళ్ళీ దీనికి కూడా టైం ఉందా? చూడు 7:57 అవుతుంది మా. 3 నిమిషాలు తక్కువ ఉంది మామ 8కి. ఏమైంది మామ? ఈడి చేసిన పనికి లేదు మామ, నువ్వు రామా? నేను లేదు మామ, ఇవి నేనున్నారా? ఇంకరా చీక్ చెట్లు ఎవరైనా కలుస్తారా? నీకుంటుంది మామ. ఇంకా నువ్వు మర్యాద మాట్లాడలేదు దెంకోమ్మతాం వీటించా. చీక్ చెట్ల కాడ తోడకొచ్చి పెళ్లి చేయండి. పెళ్లి ఈడికి వస్తాడింది, అందుకని వచ్చిన. ఏమి రాండి, చిన్నగా రాండి, వాడిని పట్టుకో. వాడికి లత్తగుద్దంగా వాడు. ఒరియా, నువ్వు 2020 కూడా నువ్వు మారవరా నువ్వు? మారిపోయినా తెలుసులే, దిగినావు ఫుల్గా దిగినావు. వాడు నీ బాధతో నీకు పెళ్లి కాలేదని చెప్పి బాధతో తాగినాడు. వాడు తెలుసా? నీకు తెలుసా వాని గురించే? నీ బాధ నా బాధ కాదా బావా? వంకో గుద్దంగిని యాడికి రే, యాడికి తెచ్చుకుంటావు? అరసాకు మళ్ళీ వెళ్ళిపోతుంది. వచ్చా అరసాకు ఎన్ని ఉంది ఈ బొబ్బులో ఈడే చేస్తావరా? యాడ మామ, ఇంతవరకు 8 అవుతుంది మామ టైము. యాడ మమ్మీ పాప ఇంకా గుత్తా ముసుకోమామా ఈడికే వచ్చానింది. ఓటు పాటలు చెప్పినాడు. నువ్వు దెంగుతా రాయి తీసుకునే తాగినావా నువ్వేమన్నా? వచ్చింది మీరు ఇల్లు ఉండండి, నేను పోయి మా లవర్తో మాట్లాడవచ్చా? పెళ్లి చేసేసి వెళ్ళిపోండి మామ, చాలు మామ, నాకు ఏమే కానీ వద్దు. ఫస్ట్ ఎయిడ్ కూడా ఈడే జరిపోదా. ఎక్కవని అది మీ దోస్తు, నిజమైన దోస్తు కాదు మామ. ఉండండి మామ, పోయి వస్తా. వాళ్ళ ఫ్రెండ్ ఎవరెవరో సెట్ చేయ మామ, మా వాడికి సింగిల్ గా. 2020లో నీ పుణ్య జన్మం అవుతుంది మామ. నేనున్నా వాళ్ళ పాపతో పోతాడు, మనకు సెట్ అంతేగా. నీకు బుజ్జి బాగున్నావు బుజ్జి? బాగున్నా. ఏం చెప్తున్నావు? ఇడా
ఇదే బుజ్జి మా దోసగాలు వాళ్ళందరూ పిలుచుకొచ్చినానా ఏమ్యా ఎప్పుడు బుజ్జి చేసుకుందామా పెళ్ళి ఇంకా కొద్దిసేపు ఏమన్నా బాగున్నావు కదా చాలా రోజులు అయింది బుజ్జి నువ్వు నేను కలిసి ఎక్కవని వెళ్ళిందిగా ఈరోజు వచ్చి బాగా పండగ చేసుకోవాలనుకుంటాం మేము ఈరోజు ఏదో ఒరవ తీ బుజ్జి అది ఏ అంత తాగి సాగపోతే మరి రోగమా ఏమ్రా ఏం బిక్కిరిపోతా నువ్వు ఏం వణుకుతాను ఏమ్రా వెళ్ళిపోతాం పండి మామా యాడికే ఇంటికి వెళ్ళిపోతాం పండి ఇంటికి వెళ్ళిపోయిందిరా ఇంత దూరం వచ్చి నీకు ఫస్ట్ జరిపాలా ఇంత దూరం వచ్చి నీకు ఫస్ట్ జరిపాలా వద్దు మామా నువ్వు పోతావా నీ పోలా మీ ఇక్కడ చెప్పు వద్దు మామా వెళ్ళిపోదాం పామా తమ్ముడు నేను పోయేసి కనుక్కుంటా వద్దు మామా వెళ్ళిపోదాం పండి మామ వెళ్ళిపోయేది ఎందుకు చెప్పు నా వద్దు పెళ్ళిద్దాం నీకు వద్దు పోతే ఈయన చెప్పిస్తా పో మీకు తెలీదు మామా ఏం నీకు చెప్పిస్తావు ఇంత దూరం నడుచుకుంటూ వచ్చి నీకు ఫస్ట్ నైట్ చేయకుండా ఎట్లా పోయేది వెళ్ళిపోదాం పా మంచి చోటు కాదులే మామ ఇది ఏం వెళ్ళిపోయేది ఏందిరా ఇంకా మీ పాప 8 గంటలకు రమ్మని ఏందిరా నీకు చెప్తాను అర్థమవుతుంది వాళ్ళ ఆడవాళ్ళు దయ్యాలకు కనబడతారు మామ కావాలి మామ ఇద్దరు పోయేసి రాపోండి చూడిపోండి యాడి బియ్యి అడిపోండి రా తాయి వచ్చి ఏం అర్థం వాడికి అర్థం కాదు వాడంతా వాడు ఒక కూడ తాగుతానే నిన్ను చూస్తేనే సమంత అంటాడు కొడుకు ఏం కదా అవురా ఏ భుజే ఏమంది కూర్చుందిరా ఎవరానే ఏ మౌనరతావా ఏ డైలాగ్ వచ్చినావు ఏ రా నిజంగానే దైవా నిజమే రా మామ నిజమే దయ్యం రాజే అందుకే మేము వెళ్ళిపోయాం రాజు ఎలిపిది అడిగిరా ఇంటికి వెళ్ళిపోయాం కాదు మీ పాప అన్నావు కదా మళ్ళీ మీతో నోరు కొట్టుకోరా మళ్ళీ వచ్చాది ఎవరు రమ్మని ఇంత పని ఉండదు నాకు తెలిసి సచివాలని ప్లాన్ చేసి నువ్వు దైవం దగ్గర తెగించాలని పిలిచికొచ్చినావు కదా కాదు మామ నాకు కూడా తెలియదు చిన్నగా మేము వెళ్ళి ఆర్చుకుంటూ గమ్మక రండి మేము వెళ్ళిపోదాం మేము ఇంటికి వెళ్ళిపోదాం గమ్మక నాకు పెళ్ళి వద్దు దయ్యం అంటారు ఇదే నాకు కనపలైందరే ఏంది కనప ఎవరు బాడు చిన్నగా చిన్నగా రాండి దొడ్డికి పోతానంక పోతాను ఎవరికా ఎవరు నీ లవర్ అని మళ్ళీ రాజాపేట ఎవరు పోజ్ చేస్తుంది కానీ గట్టిగా అడతాం మళ్ళీ వచ్చేస్తాం బేబీ దోస్తు నువ్వే చేసుకో మీ దోస్తులు చెప్పి పెళ్లి చేయమను బేబీ